సండే వస్తే చాలు ఫ్రెష్ అవ్వడానికి కూడా టైం ఉండదు. అంత హెవీ వర్క్ ఉంటుంది ఇంట్లో. ఈరోజు రాగి సంగటి చికెన్ కర్రీ వండుతున్నాను. నాన్ వెజ్ వండక 2 వీక్స్ దాకా అయిపోయింది. సో ఈరోజు చికెన్ తీసుకొచ్చారు, అందుకని చికెన్ వండుతున్నాను. నేను రాగి పిండి అయినా లేదంటే జొన్న పిండి అయినా ఏదైనా ముందే పెట్టేసి స్టోర్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను, తక్కువ క్వాంటిటీ కాబట్టి. ముందే సజ్జలు జొన్నలు రాగులు అన్నీ నీట్గా వాష్ చేసేసి ఎండబెట్టేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈరోజు రాగులతో పాటు జొన్నలు కూడా యాడ్ చేసి పిండి పట్టాను. ఆ పిండితోనే సంగటి చేస్తున్నాను. రాగి సంగటి అనగానే కొంతమంది రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని రాగి పిండి తక్కువ తీసుకుంటారు. అలా కాకుండా 1 కప్ రైస్ తీసుకుంటే 2 or 3 కప్స్ వరకు రాగి పిండి యాడ్ చేయాలి. ఇలా చేస్తే రాగి సంగటి ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ నీట్గా వాష్ చేసుకొని 1 or 2 అవర్స్ నానబెట్టాలి. వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసి గ్యాస్ మీద పెట్టి రైస్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసి రాగి పిండి కూడా యాడ్ చేసి గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని 5 or 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద నుండి తీసేసి హస్తంతో కానీ లేదా గరిటెతో కానీ స్మూత్గా అయ్యే వరకు ఎనుపుకోవాలన్నమాట. నాకు హస్తంతో కొంచెం రావట్లేదు, స్మూత్గా రావట్లేదు సంగటి. అందుకని చెప్పేసి తాటి ఆకు ఉంటుంది కదా, దానికి చివర కాడలాగా ఉంటుంది, దాంతో ఇలా తయారు చేయించాము. దీన్ని మేము తెడ్డు అంటాము. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మమ్మ ప్రతిరోజు మధ్యాహ్నం రాగి సంగటి చేసేది. తను వాడేవారు అనమాట ఈ తెడ్డుని. సంగటి మెత్తగా అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. నీరు తీసేసుకొని సంగటి గట్టిగా అవుతుంది. సో అప్పుడు బాగా సెట్ అయిపోతుంది అనమాట సంగటి. పెద్ద గిన్నె తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకుని వాటర్తోటి 2 or 3 స్పూన్స్ వరకు వాటర్ గిన్నెలో వదిలేసి రాగి సంగటి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని గిన్నెని అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. అప్పుడు ముద్దలాగా ఒక బాల్ లాగా సెట్ అయిపోతుంది. నాకేంటంటే బాల్ లాగా రాలేదు, సెట్ అవ్వలేదు. ఎందుకంటే నా సంగటి కొంచెం అనుకుగా ఉందన్నమాట, అంటే పల్చగా ఉంది, మరీ గట్టిగా లేదు. సో కొంచెంసేపు గ్యాస్ మీద వండిస్తే గట్టిగా అయ్యేది, అప్పుడు బాల్ లాగా అయ్యేది అనమాట. ఇలా అయినా టేస్ట్ బాగుంటుంది. ఇంకా స్మూత్గా ఉంటే పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. వెరీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రాగి సంగటి. ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. మన అమ్మమ్మలు ఇంకా తాతల కాలంలో ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు కొంచెం రేర్ అయిపోయిందనమాట. మా ఇంట్లో చాలా బాగా తింటారు.